హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం వెజ్ దమ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను. సో వెజిటబుల్స్ అయితే మ్యారినేట్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆలు, క్యారెట్ అండ్ బీన్స్ నీట్గా కట్ చేసి పెట్టుకొని దాంట్లో సాల్ట్, కారం, పసుపు, జీలకర్ర అండ్ ధనియా పౌడర్ అండ్ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కర్డ్ ఇవన్నీ వేసి నీట్గా మ్యారినేట్ అయితే చేసేసుకున్నాను ఫస్ట్. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే చేసి పెట్టుకున్నాను. సో మ్యారినేషన్లో ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసి నీట్గా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇన్ ద మీన్ వైల్ పక్కన స్టవ్ మీద అయితే పన్నీర్ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ ఏదైతే ఉందో వెజిటేబుల్స్ తోటి ఇదంతా కూడా నేను ఒక 60% వరకు కుక్ అయ్యేదాకా నీట్గా కుక్ చేసుకుంటున్నాను. ఇందులోనే కాజు కూడా యాడ్ చేసేసాను నేనైతే. ఇఫ్ మీ దగ్గర పీస్ ఉంటే పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అది యాడ్ చేసుకుంటే. సో దీని తర్వాత నేను పక్కన ఇంకొక బౌల్లో మసాలా ఐటమ్స్ ఏదైతే కావాలో రైస్కి అవన్నీ తీసుకొని ఆ మసాలా ఐటమ్స్ వేసుకున్న దాంట్లోనే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అకార్డింగ్ టు నేను రైస్ ఎంత తీసుకుంటున్నానో దానికి 1:2 రేషియో కంటే కూడా కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి దీనికి. అండ్ ఈ వాటర్లోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో దట్ రైస్ కొంచెం అంత స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది అని చెప్పి పొడి పొడిలాడుతూ ఉండడానికి. సో ఈ వాటర్ బాయిలింగ్ వచ్చేసిన తర్వాత నేనైతే సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం కొంచెం లెమన్ కూడా యాడ్ చేశాను. రైస్ అయితే మనకి ఒక 50% కుక్ అయిపోయిన తర్వాత మనమైతే లేయర్స్ సెట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్న తర్వాత మనము వెజిటబుల్స్ ఏదైతే కుక్ చేసింది ఉందో ఆ కుక్ చేసిన మిక్చర్ మొత్తం వేసుకుంటున్నాము. దీని తర్వాత మనకి మళ్ళీ నెక్స్ట్ లేయర్ అయితే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. రైస్ యాడ్ చేసిన తర్వాత దీని మీదే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం దమ్ పెట్టుకుంటే ఒక 20 మినిట్స్లో మనకి ఇదంతా ప్రాసెస్ అయితే అయిపోతుంది, దమ్ ప్రాసెస్. ఇది నేను అనుకోకుండా స్టార్ట్ చేసిన రెసిపీ. సో అందుకే నా దగ్గర పుదీనా, కొత్తిమీర అవి లేవు. జస్ట్ మినిమల్ అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటే నేనైతే చేశాను. బట్ పుదీనా కానీ కొత్తిమీర కానీ మనం యాడ్ చేసే ఎవ్రీ లేయర్లో యాడ్ చేస్తా అండ్ గీ కూడా యాడ్ చేస్తా. ఎవ్రీ లేయర్ అయితే మనం సెట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అమేజింగ్ ఉంటుంది. చూసారు కదా, నేను చేసిన వెజ్ దమ్ బిర్యానీ అయితే ఇలా వచ్చింది. చాలా చాలా డెలిషియస్గా ఉండే. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్. బై బై.